ఇంట్లో వాళ్ళు ఏదైనా కొత్తగా స్వీట్ చేయమని చెప్పినప్పుడు ఇలాంటి స్వీట్ చేసి పెట్టండి, అద్దరిపోతుందండి టేస్ట్. మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. అలాగే ఇది చేయడానికి జస్ట్ 3 వస్తువులు సరిపోతాయండి. ఇంట్లో ఎప్పుడు ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అలాగే చేయడానికి మనకు పంచదార, నెయ్యి, పాలు కూడా అవసరం లేదండి. పాకంతో కూడా పని లేదు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పుతో పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొలత ప్రకారం తీసుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకొని దీన్ని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మనము అటుకులు తీసుకోవాలండి. మీ దగ్గర మందం అటుకులు ఉన్నా తీసుకోవచ్చు, లేకపోతే పల్చని అటుకులు కూడా తీసుకోవచ్చు అండి. లేకపోతే బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ అటుకులు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా కాస్త ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త చిటపట్టలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. పల్లీలు బాగా పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే అటుకులు కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని 3 ఇలాచీ కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నేను ఆయిల్ వేస్తున్నానండి. నెయ్యి అయితే వేయట్లేదండి, జస్ట్ ఆయిల్ మట్టుకే వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న బాదం వేసుకొని కాస్త దూరగా వేయించుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఏ కప్పుతో మనము పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవాలండి. అలాగే 1 కప్పు వాటర్ కూడా పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇందులో డస్ట్ ఏదైనా ఉంటే కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము మిక్సీ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న బాదం అలాగే నువ్వులు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. జస్ట్ 5 నిమిషాల్లో స్వీట్ తినాలన్నప్పుడు ఇలా కొత్తగా మనం ఇలాంటి స్వీట్ చేసి పెట్టచ్చండి. ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుందండి అందరికి కూడా. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది కదా. స్టవ్ ఆపుకొని జస్ట్ 2 నిమిషాల పాటు చల్లారి పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు ఈ స్వీట్కి ఒక మంచి డిజైన్ ఇద్దామండి. ఇలా కప్పు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టుకొని అందులో లోపలంతా పెట్టేసుకొని ప్రెస్ చేసుకొని ఇలా తీసామంటే చక్కటి షేప్ వస్తుందండి. మీరు లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చండి. ఇదైతే మనం బయట పెట్టామంటే వారం రోజులు కూడా నిలువ ఉంటుందండి, అస్సలు పాడవదు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ కూడా నిలువ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ చేయకండి. వీడియో చూడంగానే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంత కొత్త రెసిపీకి, ఇంత టేస్టీగా ఉండే రెసిపీకి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.